వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఎలా వండాలో నా స్టైల్లో చెప్తున్నాను. కొద్దిగా ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని మగ్గించుకోవాలి. అండ్ 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కాలిపోయిన తర్వాత గోరుచిక్కుడుకాయలు వేసుకోవాలి. గోరుచిక్కుడుకాయలు వేసుకొని మంచిగా వేగిపోయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఏదైనా తొందరగా మంచిగా మగ్గిపోతుంది, మంచిగా వేగుతుంది. అండ్ ఇప్పుడు పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత 2 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకోవాలి. అండ్ మంచిగా కలుపుకోవాలి. దాన్ని మంచిగా కలుపుకుంటే అది మంచిగా అవుతుంది. అండ్ ఇట్లా కలుపుకొని సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని నా స్టైల్లో ఈ కర్రీ మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు మంచిగా మగ్గిపోయింది చూడండి, టమాటాలు అన్నీ మగ్గిపోయాయి. తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోండి. మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకొని అంతా కూరకి పట్టేలాగా కలుపుకోండి. అండ్ ఒక 2 మినిట్స్ మగ్గనివ్వండి. అండ్ ఇక్కడ వేగుతుంటే ఇక్కడ ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి. స్టవ్ వెలిగించుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ పోసుకోండి. ఎక్కువ పోసుకోకండి, 1 స్పూన్ చాలు. ఒక 1 స్పూన్ ఆయిల్ పోసుకొని మంచిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇట్లా బేక్ చేసుకున్న ఎగ్ని దాంట్లో పోసేయాలి. దాంట్లో పోసి మంచిగా కలుపుకోవాలి. మంచిగా వేగిపోవాలి. మనం సాల్ట్ వేసినాం కాబట్టి సాల్ట్ అయితే వేయొద్దు. అండ్ చిటికెడు పసుపు అయితే వేసుకోవాలి. నా ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలిపితే కొంచెం ఇది తెల్లగా ఇట్లా కనిపించకుండా కూరలో మంచిగా ఉంటుంది. అండ్ తర్వాత కూర కూడా మంచిగా మగ్గిపోయింది చూడండి. అండ్ ఇప్పుడైతే మొత్తం ఎగ్ చేసుకున్న పక్కన దీంట్లో వేసుకోవాలి. దీంట్లో మంచిగా కలుపుకోవాలి. ఎగ్ అంతా కూరలో మంచిగా కలిసిపోవాలి. అట్లా కలుపుకోండి. కలిపిన తర్వాత 2 మినిట్స్ వేగనివ్వండి. కూరలో మంచిగా ఇది అవుతుంది. అంతే, నా స్టైల్లో గోరుచిక్కుడుకాయ కర్రీ. ఇలా మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి.